ఇప్పుడు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? జగన్ పార్టీ రావాలి. ఎందుకని? లబ్ధి పొందాం. ఆ మంత్రిలో 6 లక్షలు లబ్ధి పొంది అది ఒకరి కూడా లబ్ధి పొంది. ఎవరు కావాలనుకుంటారు? ఫస్ట్ ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాం. ఓన్లీ పథకాలు అన్ని 10 లంచాలు లేకుండా అన్ని పథకాలు. చంద్రబాబు వద్ద చంద్రబాబు తర్వాత కష్టం జగన్ రావడం పథకాలు ఎవరు కట్టలేదు. మరి పథకాలు పెట్టి సోమవారం చేసి సోమవారం ఎవరు చేస్తున్నాడు? ఎవరికొన్నాడు చేసుకుంటున్నాడు. అదే లేనుడికి చెప్తున్నాడు. సోమవారం లేనుడు ఎందుకు అవుతాడు? ఉన్నవాడు అవుతాడు. సోమవారం లేనుడు అవడు కదా. అదే ఇన్ని పథకాలు పెట్టి జనాలు అందరూ ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. అది మీకు పింఛన్ వస్తుందా? వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తారు? 10,000 జీతం దగ్గర పడలేదు. కష్టం కరోనా టైంలో వాళ్ళే కాపాడేది. అది మన రాష్ట్రం అంతా కరోనా టైంలో వాలంటీర్లే కాపాడేది. ఎవరైనా ఇంటికి ఎవరు వెళ్ళాడు? మరి ఇప్పుడు లోకేష్ కూడా పార్టీలోకి వస్తే దీని కూడా 3 రేట్లు సంక్షేమ పథకాలు వచ్చండి. ఏమో చెప్తాను. ఆ రూట్ అయింది, రూట్ వెళ్తే తర్వాత ఎవరు ఇచ్చారు. తర్వాత అనుకుందాం. జగన్ కావాలంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేశాడండి. రాజకీయ ఏమి లేదు, ఆలీలా లేదు, ప్రతి ఒక్కరికి బాగా చేశాడండి జగన్మోహన్ రెడ్డి కూడా. జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు సరే. పథకాలు అంటే మాకు మా బాబు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు పెన్షన్ రాలేదు. సచివాలయం అంటే కాబట్టి తెలుగుదేశంలో కన్నా మాకు వైఎస్ఆర్సీపీలోనే అన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అన్ని దగ్గరికి అందినాయి వాలంటీర్ ద్వారాను. మరి ఇవన్నీ ఇచ్చి సోమరిపోతులు చేశారు జనాలు అంటారా? ఎవరండి అలాగే అంటారండి. అటు అంటారు ఇటు అంటారు జనం. నేను తెలుగుదేశం పార్టీలో జనం కమిటీ నెంబర్ కింద ఉండదానండి. అయినా ఒక పని చేయించుకోలేకపోయాను. ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీకే ఓటేసామండి. వేయలేదండి ఇంత గతంలో, కానీ ఇప్పుడు వేస్తామండి. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బాగా చేశాడు. ఆయనే కావాలండి. మాకైతే ఆయనే కావాలండి. మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారే అన్నిటికీ అమ్మఒడి ఏంటిదండి, స్కూల్ పిల్లలకి కానీ బాగానే ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు బాగానే చేశారు. ఇప్పుడు వాళ్ళు దిగాక వీళ్ళు ఎక్కితే వీళ్ళు బాగానే చేస్తున్నారు. తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళు పొత్తుగా వస్తున్నారు. పొత్తుపైన అభిప్రాయం? పొత్తుపైన రాజకీయ సంఘం గురించి నాకు తెలియదు. వ్యవసాయం పని చేసుకుంటారు దాని వరకు తప్ప రాజకీయం లేదు. వెళ్తాం, పనికి వెళ్తాం, వచ్చేయటం, మన పని మీద తీసుకోవట్లేదు. ఇవ్వటం లేదండి. అది ఇంకో సంవత్సరం తక్కువ అని ఇవ్వటం లేదు. అందులోకి నాకు దెబ్బ తగిలింది. యాక్సిడెంట్ అయింది, లారీ యాక్సిడెంట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ కానీ ఏమి రాలే. అది ఏదో సర్టిఫికేట్ అంత ఏం లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు కానీ డెత్ సర్టిఫికేట్ ఆరోగ్యశ్రీ కదండి. ఇది యాక్సిడెంట్ వల్ల 10 లక్షలు అయిపోయింది. ఇలా కట్ అయిపోయింది. 50 కోట్లు పడుతుంది. ఆ సర్టిఫికేట్ అన్ని పూర్తి వెళ్ళాము. 9 లక్షలు అయింది. పైసలు బట్టి వెళ్ళాము. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కౌర్ సీన్ గారు ద్వారా సర్టిఫికేట్ బట్టి వెళ్ళాం. సదరం సర్టిఫికేట్ ఇస్తే నెలకి పింఛని 3,500 ఎంత వస్తుంది తీసుకెళ్ళారు. తీసుకెళ్తే గవర్నమెంట్ ద్వారా నాకు పని అవ్వలేదు. నాకు గవర్నమెంట్ తరఫున ₹1 నాకు ముట్టలేదు. అయినా సరే జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? కావాలనుకోవటం కాదండి. మొన్న ఉన్నవాళ్ళు అన్నారు. నా భార్య ఉంది, ఆవిడకి ఏదో కాంబినేషన్ ఏదో ఇస్తున్నారు. 13,000 అమ్మఒడి చిన్నపిల్లలు లేరు. అది అందరం చెప్పుకుంటుంటే విన్నాము. అయితే మేము ఒక్కనే కాదనుకోవట్లేదు కదా. మరి నాతో పాటు 10 మంది కావాలనుకుంటున్నాను. నాకు మాత్రం ఏం చేయలేదు. ఆయన నా కుటుంబానికి, మా భార్యకి అదే ఈ సంవత్సరం ఇచ్చారు. ఆవిడకి ఒక్క ఆవిడకి. నాకు మాత్రం 10 లక్షలు అయింది. ₹10 రాలే గవర్నమెంట్ తరఫున. నాకేం సాయం చేయలేదు ఆయన. అయినా సరే మీకు జగన్ కావాలనుకుంటున్నారు. Please subscribe .news.